మెరిసే నీలి సముద్రంలో టీకో అనే నెమ్మదిగా ఈదే తెలివైన తాబేలుండేది. అదే సముద్రంలో బబుల్ అనే చిన్న డాల్ఫిన్ ఉండేది. అలల మీద పరిగెత్తడం, ఎగరడం చాలా ఇష్టపడేది. బబుల్ తరచూ టీకోను ఆట పట్టించేది. నువ్వు చాలా నెమ్మది, నన్నెప్పుడూ అందుకోలేవనేసి. ఒకరోజు ఎత్తుగా ఎగిరినప్పుడు బబుల్ ఒక తేలి ఆడుతున్న చేపల వలలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా, చుట్టూ తిరిగినా, నీటిని చిమ్మినా వల మరింత బిగుసిపోయింది. టీకో, నాకు సహాయం చేయి అని బబుల్ కేక వేసింది. టీకో ప్రశాంతంగా బబుల్ దగ్గరికి ఈదుకుంటూ వచ్చేసి తన బలమైన కవచాలతోనూ వలనంతా కురికివేసి బబుల్ని తీసుకువచ్చేసింది. నన్ను కాపాడావు అని బబుల్ మృదువుగా చెప్పింది. వేగంగా ఉండుట వల్ల నేను మంచివాడనని అనుకున్నా అని టీకోతో అన్నప్పుడు టీకో నవ్వుతూ, వేగం సరదా కానీ సహనము శక్తివంతం అని మెరిసే సముద్రంలో అద్భుతమైన స్నేహితుల్లా మారిపోయారు. ఫ్రెండ్స్, ఈరోజు నందు మనం కూడా గమనించవలసిన విషయం ఏమిటంటే, స్వస్థబుద్ధి గలవారును విశ్వాస ప్రేమలో సహనమందు ఆశానిగ్రహమందు లోపము లేనివారై మన సహనము సకల ప్రజలకు తెలియబడేటట్టుగాను దేవుని సన్నిధానంలో మనం ముందుకు కొనసాగాలి. అలా ప్రభు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క కృపలో మనం వర్ధిల్లుతూ ఉన్న సమయమునందు దేవుని యొక్క దైవ దీవెనలు ఖచ్చితంగా మనం పొందుకుంటాము. గాడ్ బ్లెస్ యూ.